ఓకే, మీ ప్రధాన డిమాండ్ ఏంది మార్వాడి గో బ్యాక్లో? మార్వాడి గో బ్యాక్లో మా ప్రధాన డిమాండ్ ఏంటంటే వీళ్ళ వల్ల తెలంగాణ వ్యాపారస్తులు నష్టపోతూ ఉన్నారు, కుల వృత్తులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి. నిన్నగాక మొన్న ఎల్బీ నగర్లో రోడ్లు ఎక్కినటువంటి వైశ్యులే కానీ, అంతకుముందు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నటువంటి స్వర్ణకారులే కానీ, బంగారం పనిచేసేటువంటి పంచవృత్తులు వాళ్ళే కానీ, లేకపోతే తెలంగాణ వ్యాపారస్తులే కానీ ప్రధానంగా డిమాండ్ వీళ్ళు నకిలీ వస్తువులు అమ్ముతారు. మా డిమాండ్ కూడా అదే. వీళ్ళు నకిలీ వస్తువులు అమ్ముతున్నారు, జిఎస్టీలు కట్టరు, ట్యాక్సీలు కట్టరు, రసీదులు ఇయ్యరు, డిజిటల్ పేమెంట్లు చేసుకోరు, ఓకేనా, డూప్లికేట్ మాల్ అమ్ముతారు, ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. వీళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించరు. మన బతుకమ్మ కానీ, బోనాల పండగ కానీ, లేకపోతే రకరకాల వాటిని వీళ్ళు గౌరవించరు. వేరే దేశాలలో రకరకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. అంతకుముందు మనీషా ప్రియనా గినీషా ప్రియనా ఉంది కదా, ఆడ నువ్వు బిజినెస్ పెట్టాలంటే లోకల్ ఆడ నీకు పార్ట్నర్ అయి ఉండాలి. మేము అటువంటి డిమాండ్ కూడా చేయట్లేదు. మీరు పెట్టుకోండి, మేము వద్దనంటలే, కానీ మీరు నాణ్యతమైనటువంటి వస్తువులు నమ్మండి. మా తెలంగాణ వ్యాపారులను దెబ్బతీయకండి, ఓకేనా. మీ అన్న వస్తే తమ్ముడు, తమ్ముడు వస్తే బామ్మర్దిని ప్రోత్సహించకండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించండి. ఈ నెలలో మీరు భాగమైనప్పుడు ఈ నెలలో అభివృద్ధిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దాంట్లో కూడా మీరు భాగం కావాలనేది మా ప్రధాన